6 న్యూస్. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన 58వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు నేడు గురువారంతో ముగిశాయి. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల శాఖా గ్రంథాలయాల్లో గ్రంథాలయాధికారిని దానేటి శివకుమారి ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వారం రోజుల పాటు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన, క్విజ్ తదితర అంశాలపై పోటీలు జరిగాయి. జూనియర్, సీనియర్స్ విభాగాలుగా విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు పోటీ పరీక్షలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనం అలవర్చుకొని తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, మాజీ వైస్ ఎంపీపీ నెక్కంటి రామ్జీలు విద్యార్థులకు సూచించారు. గ్రంథాలయాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే సదుద్దేశంతోనే గ్రంథాలయ వారోత్సవాలు, వేసవి శిక్షణ శిబిరాలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించి వారికి భాగస్వామ్యాన్ని చేస్తున్నారన్నారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు, ఉన్నత ఉద్యోగాలు సాధించుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాఖ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మేక ప్రసాద్, నెక్కంటి శ్రీరామ్జీ, ఎంపీడీఓ బానుజీరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీటీసీ శీలం భాస్కర్ రావు, విఆర్ఓ శాఖ సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్ చిట్టూరి సత్యనారాయణ, ఉపాధ్యాయులు చిట్టూరి నాగేంద్ర ప్రసాద్, రామ లక్ష్మణరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. సరిగా ముందుగా ఒకసారి వేదిక నాకు పెద్దలందరూ వచ్చి సరస్వతి దేవికి కాస్త కార్యాత్మని అందరూ పెద్దలున్నారు కాబట్టి వారికి అవకాశం ఇస్తాము. ఒకరికొకరు పాస్ చేసుకోండి. గత వారం నిర్మించడం జరుగుతుంది. చాలా చక్కగా మనం ఈ ముఖ్యంగా గన్నంనేని వెంకట సుబ్బారాయుడు గారి జ్ఞాపకార్థంగా ఈ గ్రంథాలయ సంస్థ మనం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. అంతే ప్రజలందరూ, అంటే పిల్లలు అలాగే పెద్దలు కూడా మంచి జ్ఞానంతో పెంపొందాలంటే అందులో ఉన్న గ్రంథాలు చదివి, అలాగే పేపర్ ఇందాక అమ్మారావు చెప్పడం జరిగింది, పేపరు అలాగే అందులో ఉన్న ఏదైతే గ్రంథాలు ఉన్నాయో అన్నీ కూడా మనం చదువుకొని నాలెడ్జ్ని పెంచుకొని మన అభివృద్ధిలో ఈ తోడ్పాటు ఉండాలని వారు ఈ గ్రంథాలయ సంస్థను అలాగే బిల్డింగ్ని కూడా కట్టించడం జరిగిందని చెప్పడం జరిగింది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగనే బాలబాలికలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఎదగాలంటే ఇలా ఇక్కడ ఈ స్టేజ్ మీద మీరు ఇక్కడ కూర్చోవచ్చు. రేపు మళ్ళీ తిరిగి మీరు కూర్చోవాలంటే అంత నాలెడ్జ్ మీరు పెంపొందించుకొని ఉన్న స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సర్వరాయ జిల్లా ప్రజా పరిషత్ పేరులో ఉంది గ్రంథాలయం అని. గ్రంథాలయంలో ఏముంటాయి, మనకి గ్రంథాలు ఉంటాయి, అలాగే ప్రతిరోజు వచ్చే దినపత్రికలు ఉంటాయి. ప్రతిరోజు ఒక అలవాటు చేసుకోవాలి పిల్లలు, చిన్నపిల్లలందరూ ఇప్పటి నుంచే. ప్రతిరోజు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఒక అరగంట, పావుగంట లైబ్రరీకి వచ్చి వార్తాపత్రికలు చదవాలి. అంటే పూర్వం మేము చదువుకున్న టైంలో ఏం చేసేవారంటే, మాకు వృద్ధులు తెలియదు కానీ మమ్మల్ని హెడ్లైన్స్ రాసుకొచ్చామనేవారు. హెడ్లైన్స్ రాసుకొని వచ్చి స్కూల్లో చదవమనేవారు. ఈరోజు ఏంటి దినపత్రిక విశేషాలు ఏంటి అని. అదేవిధంగా మీరు కూడా ఒక అలవాటు చేసుకుంటే పిల్లలందరూ చూసిన దానికన్నా చదవడం వల్ల మీ అందరికీ బ్రెయిన్లో బాగా వెళ్తుంది. మీరు చూసిన టీవీలో చూసిన దానికన్నా చదివింది బాగా మీకు త్వరలోకి వెళ్తుంది. కాబట్టి ఈ లైబ్రరీ ప్రతిరోజు దిన కార్యక్రమంగా మీరు ఏర్పాటు చేసుకుని మంచి అలవాటు చేసుకుని ఇప్పుడే మీరు మంచి పునాది వేసుకుని మీరు ఏ విధంగా మీరు ఏది అవ్వాలన్నా సరే సలహాలు, సూచనలైనా మీ టీచర్లు ఇస్తారు. మీరు స్వయంగా నేర్చుకోవాలంటే ముందు గ్రంథాలయానికి రావడం, పేపర్ చదవడం, ఇది ఒక హ్యాబీగా నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో మీరు ఏం కావాలనో మీరే నిర్ణయించుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మీరు ఈ పోటీలు కూడా నిర్వహించారు. ఈ
ఈ పోటీలో ఎవరైతే విన్నర్ అయ్యారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సో ఎక్కువ చెప్పను, బట్ ఏదైనా సరే మనం చూసిన దానికన్నా మనం చదివింది గుర్తుంటుంది. కాబట్టి పుస్తక పఠనం అనేది ఇంపార్టెంట్. ఏదైనా సరే ఏ మ్యాగజైన్స్ అయినా సరే మీరు ఒక పేపర్ చదవచ్చు, లేకపోతే ఒక సైన్స్ మ్యాగజైన్ చదవచ్చు, లేకపోతే ఇంకొక కంపెనీ చదవచ్చు. ఏదైనా సరే చదివింది గుర్తుంటుంది తప్ప చూసింది మనం మర్చిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో కాబట్టి మనలో అందరూ కూడా ఏదో టైంలో 1 అవర్ టైం పాస్కి వచ్చినప్పుడు కూడా ఆడుకోవడం, తర్వాత ఇలాగా ½ అన్ అవర్ 1 అవర్ ఇక్కడికి వచ్చి మ్యాగజైన్స్ అది తిరగేయడం వల్ల మనకి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ మన మొబైల్లో వచ్చేస్తుంది. చిన్నపిల్లలు కూడా మొబైల్ మాకన్నా దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏ సిస్టంలోకి వెళ్ళాలన్నది పిల్లల ద్వారా మేము తెలుసుకునే పరిస్థితి కాబట్టి ఈ ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. బట్ మొబైల్ ఫోన్తో పాటు కనీసం ఒక్కసారన్నా వచ్చి మన వారానికి కనీసం 2 రోజులన్నా ఇక్కడ స్పెండ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఏంటంటే ఈ పుస్తకాలు అయితే చదవడం కష్టమైపోతుందని చెప్పి లేటెస్ట్గా కిండిల్స్ అని వచ్చినాయి. అంటే ఎలక్ట్రానిక్లోనే మనకు కావాల్సిన బుక్స్ అని వచ్చేస్తాయి. సో మీరు ఏది కావాలన్నా కిండిల్లో కూడా చదువుకోవచ్చు. ఇంకా మీకు నెక్స్ట్ జనరేషన్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వెళ్ళే స్టేజ్ మీకు బాగా అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే ఈ ప్రతి బుక్ పట్టుకెళ్ళాలంటే కష్టమైపోతుంది కాబట్టి ఈ కిండెల్లో ఏం కావాల్సి వచ్చినా, నవల్స్ కావాల్సి వచ్చినా, సైన్స్ కానీ, ఫిక్షనరీ కానీ, డిటెక్టివ్ కానీ, మీరు ఏది కావాల్సి వచ్చినా మీరు దాంట్లో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంటాయి వాళ్ళ దాంట్లో బుక్స్. కిండెల్లో మనం పేజెస్ తిరగేసుకుని మీ ఏది కావాలంటే దాంట్లో మీరు టైప్ చేస్తే దానికి సంబంధించి వస్తాయి. మీరు 10th క్లాస్ మీకు సంబంధించి ఏదైనా సైన్స్ క్లాస్ కానీ, సైన్స్ బుక్ కానీ, సోషల్ బుక్ కానీ కావాలంటే లేటెస్ట్ అన్నీ కూడా దాంట్లో డౌన్లోడ్ అవుతుంది. సో కిండెల్ మీ పెద్దలు ఎవరన్నా అయితే ఈ స్టేజ్లో అవసరం లేకపోవచ్చు, కానీ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో మాత్రం ఆ కిండెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నేను అందరూ కోరుకునేది ఏంటంటే చూసి మర్చిపోవద్దు, కనీసం చదవండి ఏదో ఒకటి. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించుకోండి. నేను దేంట్లో చేద్దాం అనుకుంటున్నాను, ఫుట్బాలా, క్రికెటా, లేకపోతే వాలీబాల్.